ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ రాహత్, ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ వందే భారత్, ఆపరేషన్ దేవిశక్తి ఇలాంటి ఎన్నో ఆపరేషన్లు చేపట్టి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించిన మోదీ ప్రభుత్వం తాజాగా ఆపరేషన్ సింధు చేపట్టింది. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్ కూడా విజయవంతంగా దూసుకుపోతుంది. తాజా ప్రయత్నంలో మషహాద్ నుండి 290 మంది భారతీయ విద్యార్థులతో కూడిన విమానం శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది. వీరిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్న తరుణంలో మధ్యప్రాచ్య దేశం నుండి తమ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఆపరేషన్ కోసం ఇరాన్ వైమానిక పరిమితులను సడలించాలని నిర్ణయం తీసుకోవడంతో భారతీయులు ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. వారినందరినీ టెహరాన్ నుండి సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. ఇతర భారతీయులు స్వదేశానికి తిరిగి రావడానికి సహాయపడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలను షెడ్యూల్ చేయవచ్చని ఇరాన్ రాయబారి ఒకరు తెలిపారు. మొదటి విడతలో 110 మంది భారత్కు చేరుకున్నారు. అయితే అప్పటికీ ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయకపోవడంతో మొదట ఆర్మేనియా చేరుకొని అక్కడి నుంచి భారత్కు వచ్చారు.